ప్రజల ప్రభువైన యేసుక్రీస్తు నామమున వీక్షించిన ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. అవును, ఈ లోకంలో సమస్తమును దేవునికి సాధ్యమే, అయితే మనుషులకు అసాధ్యం. దేవుడు ఏది తలిచినా, దేవుడు ఏది చేయాలన్నా సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నదే తప్ప ఈ లోకమంతా కూడా మనుషుల ఆధీనంలో లేదు. దీనిని మనం గ్రహించగలిగితే దేవుని యందు మరి ఒక స్థిరమైనటువంటి విశ్వాసులుగా, దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి జనులుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జనులమై ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా సమస్త కార్యములను సాధ్యము చేయగలడు. అంతేకాని మరి నాకు ఈ కార్యం చేయలేదు, ఆ కార్యం చేయలేదు, మరి నా బ్రతుకంతా ఇలా ఏడుస్తూ ఉందని అంటే మరి నీ బ్రతుకంతా దేవునితో నడవగలిగినట్లయితే ఈ లోకంలో ఇలాంటి ఏడుపులకు అవసరమే ఉండదు. కనుక దేవుడు స్పష్టంగానే తెలియజేస్తున్నాడు, ఈ లోకంలో మనుషులకు సమస్తమును అసాధ్యమే కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యం. ఆయన చేయగలడు, చేసి చూపించగలడు. అట్టి దేవుని యందు ఈ దినం నుండి అయినా సరే మనం భయభక్తులతో నడిచినట్లయితే మన జీవితం అంతా కూడా దేవునిలో ధన్యకరంగా సాగుతుందని దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మరి అందరం కూడా కళ్ళు ఉంచుకుందాం, మరి కళ్ళు మూసుకుందాం. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం, అవును ప్రభా, ఈ లోకంలో సమస్తమును నీకు సాధ్యమే సర్వ ప్రపంచములలో, అలాగే మాకు అసాధ్యం ప్రభా, మనుషులకు అసాధ్యం అనేది మీకు సాధ్యం. కనుక ప్రభా, మీతోనూ మీలోనూ స్థిరముగా నడవడానికి కృప చూపండి. మా పక్షముగా మీ కార్యములను జరిగించి మీ నామమునకు మాత్రమే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకోమని బ్రతిమలాడుకుంటూ సమస్తమునైనటువంటి ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మమ్మల్ని అందరిని కూడా మేము మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.